హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దహీ పూరి. చాట్లో చాలా ఫేమస్ ఇది. ఇప్పుడు ఈ దహీ పూరిని ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ వీడియోలో పూరి ఎలా తయారు చేయాలో చూపించడం లేదు, ఎందుకంటే నా ఛానల్లో ఆల్రెడీ పానీపూరి వీడియోలో పూరిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూపించాను. క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. వీడియోలో గ్రీన్ చట్నీ అలాగే స్వీట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపించాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దహీ పూరిని చేయడానికి ముందుగా ఇవి గ్రీన్ బఠానీలు అండి. 6-7 గంటలు నానబెట్టుకోవాలి. మనం సాయంత్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు పొద్దున్నే నానబెట్టుకోవాలి. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకుంటే బఠానీ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇవి నానబెట్టిన బఠానీలు 1 కప్పు తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఆలులను చెక్కు తీసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆలు బఠానీ ఈ రెండింటిని అందులో వేసి నీళ్లు పోసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆలు బఠానీ రెండింటిని కలిపి ఉడికిస్తున్నాం కాబట్టి ఆలును మంచిగా కడిగి చెక్కు తీసుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆలు బఠానీ 2 ఉడికిపోయాయి. బఠానీ అనేది ఇలా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చింతపండును నానబెట్టుకుందాం. 100 గ్రాముల చింతపండును తీసుకొని ఒక పాత్రలో వేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. పండు నానేలోపు మనం ఆలు స్టఫింగ్ తయారు చేద్దాం. ఉడికించుకున్న ఆలును ఒక పాత్రలోకి తీసుకొని ఇలా స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఉడికించిన బఠానీని కూడా వేసుకొని కలుపుకోవాలి. మసాలాలు అన్నీ కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ చట్నీ కోసం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి ఇలా స్ట్రెయినర్తో వడగట్టుకోవాలి. చింతపండు గుజ్జు పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. చింతపండు గుజ్జు పోసిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ జీరా పౌడరు, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మరీ చిక్కగా కాకుండా ఇలా ఉండేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. ఇది ఇప్పుడు ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చిక్కటి పెరుగును తీసుకొని విస్కర్తో స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ షుగర్ని, కొద్దిగా ఉప్పును వేసుకొని షుగర్ కరిగేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కాకుండా మిక్సీలో వేసుకొని 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా చేసుకున్న పెరుగును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ పాత్రలోనికి 1 కట్ట కొత్తిమీరను తీసుకొని అలాగే గుప్పుడు పుదీనాను 2-3 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి.
అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను వేసుకొని టేస్ట్కు తగినట్టుగా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీని తీసుకొని వాటికి ఇలా అన్నిటికీ హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూను అన్నిటిలో ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత దానిపైన స్వీట్ సాస్ను వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చట్నీని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా అన్నిటిపైన వేసుకోవాలి. పెరుగును కూడా అదే విధంగా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఆలూ బూజీని కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి స్వీట్ సాస్ను వేసుకొని మళ్ళీ పెరుగును వేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ అయిన దహి పూరి రెడీ. ఈ టేస్టీ అయిన దహి పూరిని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.